ఏదైనా ఒక కొత్త పంట గురించి విన్నప్పుడు సహజంగానే రైతుల మధ్యలో అనేక సందేహాలు నెలకొంటాయి. ఆ సందేహాలన్నింటికీ సరైన సమాధానాలు లభిస్తే అది మనకు తెలియని విదేశీ పంట అయినా సరే రైతుల మనసు గెలవగలుగుతుంది. అలాంటి పంటే చియా. దీనినే మనం సబ్జా గింజల పంట అంటాం. కర్ణాటకలో అధికంగా పండిస్తున్న ఈ చియాను ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో కొందరు రైతులు సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. చియా సీడ్స్, వీటినే సబ్జా గింజలు అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇవి తెలిసే ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నీళ్లలో నానబెట్టి తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన ఫీలింగు కలుగుతుంది. దీనికి నిమ్మరసం కలిపి తాగడం వల్ల వెయిట్ లాస్ జర్నీ మరింత సులభం అవుతుంది. చియా విత్తనాలలో ఫైబర్, విటమిన్ బి, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే మార్కెట్లో వీటికి అధిక డిమాండ్. విదేశీ పంట అయిన దీన్ని ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉండటం, శ్రమ పెద్దగా లేకపోవడంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆనేగుంట గ్రామ రైతులు కొంతమంది సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు. ఈ సీడ్స్ అనేది మేము ఒకటి కర్ణాటకలో పోయి చూసినాము. అందులో పట్టుకెళ్ళి 5 కిలోలు తెచ్చి 4 కిలోలు చల్లినాము 3 ఎకరాలకు. 1 ఎకరకు 1.25 కిలో, 1 కిలో పావు ఇత్తులు కలిపి ఒక 5 కిలోల ఉసుక తీసుకొని అందులో కలిపి చల్లినాము. చల్లిన తర్వాత నీళ్లు పెట్టినాము. ఆ మొలక 5 రోజులకు వచ్చింది. 5 రోజుల తర్వాత 6వ రోజు మొలక సర్రాసు వచ్చినాక మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ ఒక తడి పెడితే మీదికి అయినాక మళ్ళీ 3 తళ్ళకు మేము వీర్య చల్లినాము. ఇక గడ్డి లేకపోయింది. గడ్డి లేకపోతే మేము కలవలేదు. దానికి ఎటువంటి మందుబి మేము కొట్టలేదు. ఇక ఈ పంట అనేది మంచిగా వచ్చింది. ఇక దీన్ని చూసి అందరివి మాత ఊళ్ళవి పెట్టుకోవాలని అందరివి ఆలోచనలు ఉన్నారు. రేట్ అనేది ఏముందంటే ధర అనేది ముందుగల 16 నుంచి 22 దాకా పోయింది. ఇంతకు ముందుగల 2 సంవత్సరాల సంవత్సరం కిందట ఇప్పుడేమో 12 నుంచి 16 దాకా అని అంటున్నారు. ఇది కర్ణాటక పోయా మళ్ళా ఎవరికి అమ్మాలి అని మేము ఇంకా ఏది అనుకోలేదు. ఈ పంట అయితే మాకు మంచిగా కనిపిస్తున్నది. ధరవి మంచిగా కలవాలని ఆలోచనలు ఉన్నాము. తక్కువ లాగోడి లోపల దిగుబడి తీస్తాము. ఈ పంటకు రిస్క్ ఎక్కువ ఉండదు. మాకు అనుకూలంగా కనిపిస్తున్నది. ఇక ముంగడి రేటు తక్కువ కనిపిస్తుంది. ఈ కష్టానికి చూస్తే ఇంకా కొద్దిగా రేటు ఉంటే బాగుంటుంది, రైతులు బాగుపడతారు అని ఆలోచనలో అందరివి ముంగటికి సాగాలి ఈ పంటను తీసుకొని. సాగు ఖర్చు ఏటేటా పెరుగుతున్నదే కానీ రైతుల నికరాయం మాత్రం తగినంతగా పెరగడం లేదు. వాతావరణం మార్పులతో, వర్షాల తీరుతెన్నులు అనిశ్చితంగా మారటం వంటి కారణాలతో మెట్ట రైతులు అంతకంతకు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో చిన్న సన్నకారు రైతులకు ఈ పంట వరంగా కనిపిస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మనం చూసింది ఇప్పటి వరకు చియా క్రాప్ అంటారు. దీన్ని గత సంవత్సరం నుంచి మా జహీరాబాద్ ప్రాంతానికి పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలోని బీదర్, చించోలి, హుమ్నాబాద్ ఆ ఏరియాలో ఈ చియా సాగు అని అక్కడ రైతులు సాగు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ పరిచయ రైతుల ద్వారా ఈ చియా క్రాప్ గురించి ఇక్కడ రైతులకు తెలిసింది. గత సంవత్సరం లోపల మా జహీరాబాద్, మొగడంపల్లి, న్యాల్కల్ మండలం లోపల సుమారు 28 నుంచి 30 ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఈ జహీరాబాద్, మొగడంపల్లి, న్యాల్కల్ మండలాల్లో సుమారు 180 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఈ చియా సాగును చేస్తున్నారు. ముఖ్యంగా దీన్ని చలికాలంలో అంటే రబీ యాసంగి లోపల సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లోపల ఈ చియా సాగును సాగు చేస్తారు. ఈ పంట 4 నెలల పంట. దీనికి వచ్చేసి చలి లోపల చలికి మరియు భూమిలో ఉన్న తేమను తీసుకొని ఈ పంటను సాగు చేస్తుంటారు. కొందరు రైతులు మట్టుకు బెడ్ సిస్టమ్ ద్వారా 2 వరుసల లోపల చియా సాగు చేసి 2 వరుసల మధ్యలో డ్రిప్ను వేసుకుంటారు. దీనికి 3 నుంచి 4 తడులు ఇస్తే సరిపోతుంటుంది. నీటి ఖర్చు కూడా చాలా తక్కువ. విత్తనం వచ్చేసి దీనికి 1/2 కేజీ నుంచి 1/2 కేజీ, 1/2 కిలో విత్తనం సరిపోతుంది. ఈ విత్తనం కాస్ట్ వచ్చేసి 1 కేజీ విత్తనానికి 700 రూపాయలు ఉంటుంది. అంటే మనం ఎకరాకు విత్తనం సాగు చేయాలంటే 300 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎటువంటి లేకుండా వీటికి రైతుల ఖర్చు తగ్గిపోతుంది. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేస్తే ఖాళీ దుక్కి లోపల డిఏపి వేసుకొని విత్తనం నాటుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి
ఎకరాకు వచ్చేసి మామూలుగా ఇప్పుడు రైతుల దగ్గర చూస్తుంటే 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ లోపల ఈ చియా విత్తనం అనేది 18,000 రూపాయలకు క్వింటాలు పలుకుతున్నది. గత సంవత్సరం 12,000 రూపాయలు ఉండే ఈసారి 18,000కి వెళ్ళింది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి 20 నుంచి 25,000 వరకు కూడా క్వింటాలు పలుకుతుంటుంది. ఇక్కడ మన జైరాబాద్కు తెలంగాణ ప్రాంతం లోపల చియా మార్కెటింగ్ లేనప్పటికీ పక్కనే ఉన్న కర్ణాటక బిదర్ నుంచి రైతులు తీసుకెళ్లి ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ జైరాబాద్ ప్రాంతం లోపల కూడా ఈ చియా మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాట్లు చేస్తే రైతులు ఇంకా పెద్ద మొత్తంలో ఈ చియా సాగు చేయడానికి ముందుకొస్తారు.